నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనూప్ కుమార్ గారు. నమస్తే. నమస్కారం అండి. అనూప్ గారు, రేపటికి టీడీపీ ఆవిర్భవించి 41 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. సో 41 years అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే, రైట్? సో మనం చూస్తూ ఉంటాం, చాలా పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, అసలు ఆ పార్టీ పేర్లు కూడా గుర్తుండవు, ఎప్పుడు పుట్టాయో తెలీదు, ఎప్పుడు కాలగమనంలో కలిసిపోయాయో తెలీదు. బట్ 41 years నుంచి టీడీపీ ప్రజల్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలతోని స్టార్టింగ్స్ అంది ఎంతో క్లోజ్గా పోయి సత్సంబంధాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రజల సమస్యలపైన తెలుగుదేశం పార్టీ చాలా కీనంగా చూసి ప్రజలకు ఏం కావాలి, ప్రజల అవసరమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. పటేల పటవారీ వ్యవస్థ రద్దు చేసింది. ఆ టైంలో ఎంతోమంది అంటే భూమి దొరలు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ప్రజల్ని హింసించే రోజుల్లో పటేల పటవారీ వ్యవస్థ రద్దు చేసేసేసి రైతులకు ఎంతో మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఎంతోమందిని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆ టైంలో తాలూకాలు ఉండే, ఈ మండల వ్యవస్థ లేకుండా అనమాట. ఆ మండల వ్యవస్థ తెచ్చి అడ్మినిస్ట్రేషన్ అనేది గ్రామ స్థాయిగా తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా జన వస్త్రాల పంపిణీ, వస్త్రాలు ఏదైతే జనాలకు ఉంటారో చేనేత కార్మికులను వేసేసేసి ఆ కార్యక్రమాలు కూడా తీసుకెళ్ళి జనాలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, లేకపోతే ఇంతకన్నా ముందు కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇండ్లు అన్నారు కదండి, అంతకన్నా ముందే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 5 లక్షల మందికి ప్రజలకు ఇల్లు కట్టించి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈరోజు వీళ్ళు పింఛన్ల గురించి మాట్లాడుతున్నారు, వృద్ధాప్య పింఛన్ అని చెప్పేసి. ఇంకా వృద్ధాప్య పింఛన్ అనేది తెలుగుదేశం పార్టీ హయాంలోనే 30 రూపాయలతో స్టార్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇవన్నీ ప్రజలకు తెలుసు. కాలక్రమేణా మేము స్టార్ట్ చేసినవి వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు స్కీములు. కానీ అభివృద్ధి అని అంటే మార్క్ తెలుగుదేశం అండి. ఇప్పుడు మహిళలకు చూసుకోండి, కనీసం మహిళల్ని ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితి లేకుంటుండే. తెలుగుదేశం వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు, మహిళలకు సపరేట్ యూనివర్సిటీ పెట్టారు. ఇప్పుడు 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు, సో మేమే చేసామంటారు మీరు? ఆబ్వియస్లీ అండి, మేము ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాది ప్రజారాజ్యం పార్టీ కాదు, పొద్దుగాల సూర్యుడు లేచి సాయంత్రం మునిగిపోయడానికి, లేకపోతే వేరే పార్టీలు ప్రజాశాంతి పార్టీ కాదు పౌరంలోకి ఎగిరిపోవడానికి. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ. డ్వాక్రా మహిళల గ్రూపుల స్వర్ణ గారు ఎవరు పెట్టారు? మహిళలకు ఫైనాన్స్ భద్రత ఎవరు కలిగించారు? డ్వాక్రా మహిళలు. తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ ఉంటుంది, సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడమే అంటారు ఇంటికి. నేను అనేది ఏంటంటే కష్టజీవికి ఇప్పుడు మీరు ఒక మాట మాకు గుర్తు కేటాయింపు ఇచ్చినప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళు కష్టంగా చేస్తారు కాబట్టి మాకు సైకిల్ గుర్తు ఇచ్చారు. ఫ్యాన్ వాళ్ళకి ఆ గోల్ ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళు గాలి మాటలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఫ్యాన్ గుర్తు ఇచ్చారు. సో వాళ్ళు గాలిలో మాట్లాడతారు, చేతి గుర్తులు ఎప్పుడు ఇస్తారండి కదండి. స్కాముల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కొత్తగా ఉన్నారా అండి 2G స్కామ్ నుంచి చూస్తున్నారు మీరు. కనుమోయి రాజా ఎంతమంది వాళ్ళు అరెస్ట్ అయ్యారు. సో మేము అనేది ఏంటంటే శ్రమజీవుల పార్టీ తెలుగుదేశం పార్టీ, బడు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం. మహిళలకు 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. మహిళా కండక్టర్లను కూడా అపాయింట్మెంట్ చేసేసి మేము సైతం పురుషులతో సమానం అని చెప్పి సాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కాదా అండి? ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా చూసినా కూడా పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు ఉండాలని చెప్పి ఒక ఐఎస్బి కానీ, ఒక నల్సర్ యూనివర్సిటీ కానీ, ఒక మెడికల్ యూనివర్సిటీ కానీ, హెల్త్ యూనివర్సిటీ కానీ, ఒక ఉర్దూ అకాడమీ కానీ ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఈరోజు రైతుల గురించి కేసీఆర్ గారు కొట్టి చెప్తారు, రైతుల రుణమాఫీ అన్నారు. ఎక్కడ పోయిందా రుణమాఫీ అంటే ఇప్పట్లేదు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ నుంచి 11,000 కోట్లు తెచ్చి రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అండి. మేము ఇప్పుడు ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్ పడుతుంది అని చెప్పి వీళ్ళందరూ మాటలు చెప్తారు కదా. ఈ ఫ్లైఓవర్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్లు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ ఇవన్నీ ఎవరు హయాంలో అయ్యాయండి? అంటే సొమ్ముకంది సోకొకందా? ఒకటి చేసిన తర్వాత ఇంకొనికి బుడదరు వేయడమే అనమాట. వీళ్ళకు ఏం చేసినాయి అంటే ఏం లేదనమాట. మళ్ళీ వీళ్ళకు మొత్తం డిపెండ్. ఇప్పుడు మీరు ఈరోజు చూసుకుంటే ఈ రోడ్డు విస్తరణలే కానీ, హైదరాబాద్లో గ్రీనరీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, యూనివర్సిటీలు కానీ, వాట్ ఎవర్ ఇంక్లూడింగ్ గాంధీ హాస్పిటల్ విచ్ ఈస్ బిసైడ్ యూ. ఈ గాంధీ హాస్పిటల్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ అనండి. మీరు వచ్చిన తర్వాత మీ హయాంలో ఏం చేసిర్రు అని అంటే మసిబూసి మారేడుకాయ చేసిర్రు.
అంతకు మించి ఏం చేయలేరు. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండని, ఆంధ్రాలో వైసీపీ అని ఉండని. ఆయనేమో ఒక్క ఛాన్సు అని చెప్పి ఆయన ప్రజల్ని మొత్తం నాశనం చేసిండు. ఇక్కడ ఏమైంది, టీఆర్ఎస్ పార్టీ దొరల గడిల్లో బందీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి తెలంగాణ అని చెప్పి ఎవరైతే కొట్లాడిర్రో ఆ తెలంగాణ కొట్లాడిన ఉద్యమకారులు ఒక్కరు లేరనమాట. ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ తిట్టినైనా నీ క్యాబినెట్లో ఉన్నాడు, మల్లారెడ్డి ముచ్చటగా 3 మాటలు చెప్పినైనా నీ క్యాబినెట్లో ఉన్నాడు, ఎర్రబల్లి దయాకర్ రావు ఉరికిచ్చి కొడతానైనా నీ క్యాబినెట్లో ఉన్నాడు. ఇక్కడ ఈ పరిస్థితి అయితే 4 ఎమ్మెల్సీలు దొరకంగానే, 4 ఎమ్మెల్సీలు మొన్న గెలవంగానే జగన్మోహన్ రెడ్డి 4 దిక్కులు చూస్తున్నాడు ఎవడోడు పోతాడా అని చెప్పి. 41 ఏళ్ల చరిత్ర గల పార్టీ అండి. 4 నిమిషాలు కాదు మిమ్మల్ని నమ్మలేనికే మేము, కానీ అయినా క్రమశిక్షణ గల పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మాకు క్రమశిక్షణ నేర్పారు. దాని తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అడ్మినిస్ట్రేషన్ సిస్టంగా నడిపే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 నిమిషాలు పట్టదండి మాకు వీళ్ళని నలిపేయడానికి. నేను అనేది ఏంటంటే ఒక సిస్టము, ఒక అడ్మినిస్ట్రేషను, ఒక విజన్తో వెళ్ళే పార్టీ. జన్మభూమి కార్యక్రమం చేశాము, ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ నేర్పించామన్నమాట. పిల్లలకు స్కూల్ లెవెల్ నుంచి ఎవరిదైనా సరే గ్రామాన్ని ఈరోజు ఎంపీపీఎస్, జెడ్పీఏటీఎస్లు ఇవన్నీ ఉన్నాయంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు చేశారండి? ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్ని కానీ ఎలాబరేట్ చేసి మేము తెలిసి పిల్లలకు విదేశాలకు వెళ్ళడానికి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తెలిస్తే వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ని చక్కగా చేయక అన్ని మూసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. ప్రజలకు తెలియదా ఇది? సో పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేస్తుంది, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో లేస్తుంది అంటే వీళ్ళకు వెన్నుల నుంచి వణుకు పుట్టుకొని వస్తుంది అనమాట. ఫ్యాన్ బంద్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు. అయ్యా మీ ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ. మర్చిపోయారు వీళ్ళందరూ. ఓకే, సో ఈ 40 సంవత్సరాల పరిపాలన గురించి లేకపోతే తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారు మీరు? రేపు జరగబోయే ఆవిర్భావ సభ ఏ విధంగా ఉండబోతోంది? రేపు జరగబోయే ఆవిర్భావ సభ ఇరు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తారు, మా తెలుగుదేశం ప్రతినిధులు. అలాగే రీసెంట్గా మేము అండమాన్ అండ్ నికోబార్లో కూడా మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిచాం. సో అండమాన్ అండ్ నికోబార్ తెలుగుదేశం ప్రతినిధులు కూడా రేపు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే ఆవిర్భావ సభకు వాళ్ళందరూ వస్తారు. ఈసారి పక్కా ప్రణాళికతోని ఇరు రాష్ట్రాల్లో గెలిపే ధ్యేయంగా మనం చేసిన సంక్షేమ పథకాలు కానీ మనం ప్రవేశపెట్టిన దానివల్ల ఏ విధంగా లబ్ధి పొందారో, ముఖ్యంగానండి 2004 దాకా తెలంగాణలో కూడా మేము అధికారం లేదు అంటే అప్పుడు పుట్టిన వాళ్ళకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది స్వర్ణ గారు. సో గతంలో మేము ఏం చేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్టేజ్లో ఉన్నారని చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది తెలుగుదేశంది. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకు ఓటు హక్కు వచ్చిన వాళ్ళకు రాజకీయం అంటే ఏమైపోయింది అని అంటే కేసీఆర్ లెక్క 4 తిట్టాలి, లేకపోతే తీర్మానం వల్ల లెక్క 4 అరెస్ట్ చేయాలనే స్థితికి ఉన్నది. కానీ యాక్చువల్ రాజకీయం ఏంది, యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ ఏంది, యాక్చువల్ ప్రజల దగ్గర పాలన ఏంది అనేది ఇప్పుడు పిల్లలకు తెలియదు. సో భారీ హోర్డింగ్ల ద్వారా, కరపత్రాలతోని, మా ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర కోసం ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ దేశం కోసం ఏం చేసింది, దేశానికే దిక్సూచిగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. సో ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి మరోసారి మా కార్యకర్తలకు చెప్పి, మా ప్రతినిధులకు చెప్పి ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ ఈ ఉగాది అయిపోయింది, నామ సంవత్సరం ఉన్నది కదా, ఇది ఎలక్షన్ నామ సంవత్సరంగా దీన్ని మార్చి తెలుగుదేశం పార్టీ మరొకసారి ప్రజల్లోకి వెళ్ళబోతుంది.